టీ ప్రిపేర్ చేయాలంటే నాకు కొన్ని మెటీరియల్స్ ఉండాలి. మిల్క్, షుగరు, వాటరు, టీ పౌడర్. ఇప్పుడు ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది టీ ప్రిపేర్ చేయడానికి. మిల్క్ యాడ్ చేస్తాం, వాటర్ యాడ్ చేస్తాం, షుగర్ యాడ్ చేస్తాం, టీ పౌడర్ యాడ్ చేసి బాయిల్ చేస్తాం. బట్ అందరి టేస్ట్ ఒకలా ఉండదు. కొందరు షుగర్‌లెస్ టీ ప్రిఫర్ చేస్తారు. ఇంకొందరు చిక్కటి టీ ప్రిఫర్ చేస్తారు. సో, టేస్ట్ చేంజ్ అవ్వాలంటే మెటీరియల్ క్వాంటిటీ చేంజ్ అవ్వాలి. ఫంక్షన్ అంటే ఒక ఫిక్స్డ్ వర్క్. ఆర్గ్యుమెంట్స్ అంటే ఆ వర్క్‌కి మనం ఇచ్చే వాల్యూస్. ఆర్గ్యుమెంట్స్‌లో 3 టైప్స్ ఉంటాయి. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. సేమ్ ఎగ్జాంపుల్‌తో ప్రోగ్రామ్ చూద్దాం. 2, 100 పాస్ చేస్తున్నా. ఫస్ట్ పొజిషన్‌లో 2 ఉంది. అది షుగర్‌కి అసైన్ అవుతుంది. సెకండ్ పొజిషన్‌లో 100 ఉంది. మిల్క్‌కి అసైన్ అవుతుంది. ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ షుగరు, నెక్స్ట్ మిల్క్ అదే ఆర్డర్‌లో అసైన్ అవుతున్నాయి. అవుట్పుట్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఆర్డర్ ఫాలో అవ్వాలని లేదు. ఫస్ట్ మిల్క్‌కి అసైన్ చేయాల్సిన వాల్యూ ఇస్తాం. తర్వాత షుగర్ 100, 2 ఇది కూడా వర్క్ అవుతుంది. కానీ నాకు 100 మిల్క్‌కి అసైన్ అవ్వాలి, 2 షుగర్‌కి అసైన్ అవ్వాలి. అలాంటి కేసులో మనం డైరెక్ట్‌గా మిల్క్ ఈక్వల్ టు 100, షుగర్ ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి ఆర్డర్ ఫాలో అవ్వట్లేదు. పొజిషన్‌తో సంబంధం లేకున్నా ఫంక్షన్ డెఫినిషన్‌లో వేరియబుల్ మ్యాచ్ అయితే చాలు. అది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. మీరు షుగరు, మిల్క్ అని 2 పారామీటర్స్ పాస్ చేశారు. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అలాంటి కేసులో డైరెక్ట్‌గా పారామీటర్‌కి వాల్యూ అసైన్ చేయొచ్చు. మిల్క్ ఈక్వల్ టు 150 ఇచ్చాను. ఇప్పుడు అవుట్పుట్ చూడండి. టీ విత్ 3 స్పూన్స్ షుగర్ అండ్ 150 ml మిల్క్. సింపుల్.